ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీ ముందు క్లుప్తంగా ఉంచి 22 అధ్యాయానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 21 అధ్యాయము మొదటి వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూసి, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను, సముద్రము ఇకను లేదు అని అన్నాడు. ఇక్కడ నూతన ఆకాశం నూతన భూమి, ఇదే పరలోక పట్టణాన్ని యోహాను భక్తుడు చూస్తూ ఉంటాడు. ఈ పరలోక పట్టణం గురించి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. పరలోక పట్టణము ఏ విధంగా ఉంది అని అంటే, మనకి గత వారం చదివినటువంటి ఏమండి చూడండి 10వ వచనం 21:10, ఆత్మ వస్తున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని అంత నుండి దిగి వచ్చుట నాకు చూపిన అని అన్నాడు. ఏమండి, ఈ పరలోకాన్ని డైరెక్ట్ గా ఇక్కడ కిందకి దింపుతున్నాడు అనమాట దేవుడు. అంటే ఈ భూలోకాన్ని పరలోకంగా మార్చేటువంటి అనుభవం. ఈ భూమి మొత్తం నశించిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విధంగా భూమి ఉండదు, నేల ఎలా ఉండదు, ఆకాశం విధంగా కనిపించదు, చెట్లు గట్ట ఈ విధంగా ఉండదు. నూతన ఆకాశం నూతన భూమిని అనుగ్రహించి పైనుండి మన సాధారణ కట్టడం భూమిలో నుంచి కడతాం, పైకి లేపుతాం, కింద నుంచి పైకి లేపుతాం కట్టడం. యేసు ప్రభు వారి పరలోక పట్టణాన్ని పైనుంచి కిందకి దింపుతున్నాడు. ఆయన ఉన్న స్థలం నుంచి ఆ పట్టణాన్ని ఈ భూమి మీదకు తీసుకొని వచ్చేటువంటి క్రమం అది. అటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తర్వాత అక్కడ పోలికలు, ఎటువంటి అద్భుతమైన రాటులతో, సూర్యకాంతం లాంటి అమూల్యమైన రత్నాలతో ఈ పరలోకము చేయబడిందో మనము సుమారుగా 21 వచనాల వరకు అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయి. గుమ్మాల గురించి మరి చేయబడినటువంటి విధానం నేను ఖాళీగా ఉన్నప్పుడు చదువుకుంటే, పరలోకంలో ఎటువంటి ముత్యాలతో కట్టబడి, ప్రతి ముత్యానికి గత వారం వివరణ ఇవ్వడం జరిగింది. 22 నుంచి 27 వరకు చాలా మంచి విషయాలు మనం చూసాం. దానిలో నాకు చూడండి 22వ వచనంలో ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. దానిలో ఏ దేవాలయము నాకు, ఎక్కడ పరలోకంలో ఈయనకి ఏ దేవాలయము కనపడలేదంట. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు గొర్రె పిల్ల దానికి దేవాలయమై ఉన్నారు అన్నాడు. యేసు ప్రభు ఎదుర్కొన్నప్పుడు ఇక దేవాలయం అవసరము లేదు. దేవాలయము అని అంటే దేవుని యొక్క నమూనా. దేవుణ్ణి చూడటం కోసం దేవాలయానికి వెళ్ళేవాడు, దేవుడి మాటలు వినటం కోసం దేవాలయానికి వెళ్ళేవాడు. దేవాలయాన్ని దేవుని పోలికగా, దేవుని యొక్క నమూనాగా, దేవుని మహిమ యొక్క ప్రత్యక్షతగా దేవాలయాన్ని చూసేవారు. నూతన నిబంధనలు ప్రభు ఏం చెప్పాడంటే, నేను నీ హృదయంలోకి వస్తాను కనుక, నేను ఎక్కడుంటే అదే దేవాలయం అవుతుంది కనుక ఇప్పుడు నీ హృదయమే దేవాలయంగా మార్చబడుతుంది అని అన్నాడు. అని ఎవడైతే ఈ హృదయం అనే దేవాలయాన్ని పాడు చేస్తాడు, వాడిని నేను పాడు చేస్తాను అన్నాడు. అంటే దేవాలయాన్ని పాడు చేయడం అంటే నీ హృదయంలో పాపాన్ని, కల్మషాన్ని నింపుకొని మనం బ్రతికితే ఆయన ఆలయంలో పాపాన్ని నింపినట్టు, అలా ఆలయాన్ని పాడు చేసినట్టు. అంటే హృదయాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో వారిని నేను పాడు చేస్తానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరలోకంలో దేవాలయం గురించి చూడండి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము లేదా కట్టబడిన కట్టడమే దేవాలయం, అది దేవుడి యొక్క స్థలం. నూతన నిబంధనకు వచ్చేసరికి మన హృదయమే దేవాలయం. ఇక భవిష్యత్తులో యేసు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో పరలోకంలో దేవాలయం ఏంటంట, ఇక ఏది కాదు, యేసు ప్రభు అక్కడ దేవాలయం. యేసు ప్రభు ఎదుర్కొంటే ఇక దేవాలయంతో పనిలేదు. అక్కడ ఉన్న దేవాలయం దేవాలయం అని దేవాలయాన్ని చూసి ఊరికే విరవీగిపోతుంటే, చూసారా దేవాలయం అంత గొప్పగా కట్టారు, చూసారా ఎంత పెద్దగా కట్టాము, ఎంత అమూల్యమైన రాతితో కట్టాము అని చెప్పి దేవాలయాన్ని చూసి గర్వించిన పరిస్థితుల్లో యేసు ప్రభు దేవాలయం పక్కన కూర్చొని ఆయన ఇప్పటికీ సవాల్తో కూడిన మాట అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఆ మాటకాలకు కోపం వచ్చి ఇటువస్తుని చెప్పేయాలనుకున్నాను. చూడండి, దేవాలయం కంటే గొప్పవాడిని నేను అన్నాడు. దేవాలయం అంటే దేవుడి యొక్క ప్రతిమ, దేవుడి యొక్క స్వరూపం అనుకునేవారు ఆ రోజులో. కనీసం ఉన్నాడు, నేను ఇక్కడ ఉండగా దేవాలయానికి అర్థము లేదు. యేసుప్రభు చోట దేవాలయం చోటున్నాడు అనుకున్నాను. రెండింటిలో ఈరోజు ఈ కాలం మనుషులు ఏం చేస్తారు, దేవాలయాన్ని పూజిస్తారు. ఏమంటే దేవాలయం అనేది మనుషుల చేత కట్టబడినటువంటి కట్టడం. దేవుని కొరకు, దేవుడు ప్రత్యక్షంగా కనబడినప్పుడు ఇంకా దేవాలయంతో
పర్లేదు, అది ఇక్కడ రాశాడు. చాలా మంచి మాట. ఏమండి, గొర్రె పెళ్ళే అక్కడ దేవాలయమే ఉన్నాడు కనుక అక్కడ ఎక్కడ దేవాలయం నాకు కనపడలేదు అన్నాడు యోహాను. అలాగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు, ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అక్కర్లేదు. ఏమండి, ఈ అన్ని విషయాలు అక్కడ రాస్తూ వచ్చాడు. ఈ రోజు 22వ అధ్యాయాన్ని మనం చూడండి. మొదటి వచనం నుండి మనకి సుమారు 21 వచనాలు ఉన్నాయి. సమయం కొద్ది మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా, మరియు స్ఫటికము అనే మెరియుచున్న జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలు. ఇక్కడ ఒక సన్నివేశం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక నదిని మనం చూడగలం. స్ఫటికము వలె మెరియుచున్నటువంటి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ప్రవహించడం చూశాడు. ఇక్కడ 2 సింహాసనాలు చూస్తా ఉన్నాడు. ఒకటి దేవుడికి ఉన్నటువంటి ఆయన, 2 గొర్రె పిల్లగా తను తాను తగ్గించుకున్నటువంటి దేవుడు. చాలా మంది ఈ రోజుల్లో విపరీత బోధ ఏంటంటే, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు. చాలా పొరపాటు ఏంటంటే, అది చాలా పెద్ద యూనివర్సిటీ కట్టిన పాస్టర్ గారు చెప్పారు. చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ప్రియారిటీ దేవుడు, తర్వాత యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్మ అని స్టెప్స్ గా తగ్గించాడు. యేసు ప్రభు వారు ఆయన దేవుడు, ఆయన ఎక్కడా కూడా తక్కువ వాడిగా ఎంచబడలా. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడా కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు దైవత్వంలో ఎక్కడా చిన్నవాడు కాదు. ఆయన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమానమై ఉన్నారు. ఆయన మానవుడిగా వచ్చాడు కనుక తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. దేవుడు మానవుడిగా మారాలి అని అంటే మానవ స్వరూపాన్ని ధరించుకొని తన పైన ఇంకొకడు ఉన్నట్టుగా జీవించాలి. ఆ ప్రక్రియను యేసు ప్రభు వారు క్రిస్మస్ లో అవలంబించాడు కనుక ఆయన చిన్నవాడిగా ఈ లోకంలో ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. తన్ను తమను రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయన గొప్పవాడు, తన్ను తానే తగ్గించుకున్నాడని వాక్యం చెప్తాడు. ఈ విషయాలు మనం గమనించాలి. యేసు ప్రభు అక్కడ దేవుని యొక్క సింహాసనం, యేసు ప్రభు వారి యొక్క సింహాసనం. 2 సింహాసనాలు అంటే ఇద్దరు సమానంగా ఉన్నారని అర్థం. అక్కడ నుంచి ఏమండి ఒక నది ప్రవహిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ నది చూడండి, స్ఫటికము వలె మెరియుచున్న. స్ఫటికము అంటే గాజు వంటిది అని అర్థం. ఏమండి, గాజులాగా కనపడుతుంది అనమాట. ఆ గాజులాగా మెరుస్తున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ఆ జీవ జలముల నది గొర్రెపిల్ల యొక్క సింహాసనం, దేవుని యొక్క సింహాసనం నుంచి ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట చూశాడు అక్కడ. ఇప్పుడు ఈ జీవ జలముల నది ఏంటో చెప్పండి. జీవ జలముల నది, జీవ జలములు అంటే ఏంటి చెప్పండి. జీవజలం సాధారణ మనం తాగుతాం, ఈ మామూలు నీళ్లు. జీవజలం దేవుని యొక్క వాక్యం అంటాం. ఇంకా మంచి మాట చెప్పమంటారా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడే ఈ జీవ జలాలకి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక మాట చూపిస్తారు చూడండి. వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఈ మాటను పోల్చి చదువుకున్నాం. జీవ జలముల గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి మాట చదివి తర్వాత యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట కూడా చదువుకున్నాం. చూడండి, పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 729వ పేజీ 47వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చూస్తుంటే, అతడు మందిరపు గుమ్మం అద్దుకు నన్ను తోడుకొని వచ్చును, మందిరపు తూర్పు ముఖముగా నుండెను, నేను చూడక మందిరము గడప కింద నుంచి నీళ్లు ఉలికి తూర్పుగా పారుచుండెను, ఆ నీళ్లు బలిపీఠముకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కలను క్రింద పారుచుండెను అనే మాట రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ నీరు గురించి ఇక్కడ చాలా అద్భుతంగా రాశారు. ఆ కింద 6వ వచనానికి కూడా రండి. అప్పుడు ఆయన నా నరపుత్రుడా నువ్వు చూచింది కదా అని చెప్పి మరలా నది ఇద్దరికి నన్ను తోడుకొని వచ్చాను అన్నాడు.
ఏమండి ఒక నది ప్రవహిస్తుంది. ఈ నది దేవుడి మందిరం దగ్గర నుంచి ప్రవహిస్తున్నట్లుగా పాత నిబంధనలో రాసినటువంటి ప్రవచనం మన ప్రకటన గ్రంథంలో చూడగలం. జీవజలముల గురించి యేసు ప్రభు చెప్పిన మాట కూడా మన యోహాను సువార్త ఒకసారి పోల్చి చదువుకున్నాం రండి. యోహాను సువార్త యేసు ప్రభు అన్న మాట యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని విధంగా చదువుకుందాం. చూడండి, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు ఎక్కడి నుంచి అండి? వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పుకున్నాడు. చాలండి. హృదయంలో నుంచి నీ జీవితంలో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరగటమే జీవజల నదులు ప్రవహించడం అని అర్థం. నీలో నుంచి జీవజల నదులు ప్రవహించడం అంటే అర్థం ఏంటంటే నీలో ఆత్మ కార్యాలు, ఆత్మ యొక్క గుణలక్షణాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ నీలో కలగటం. ఇంకా చూడండి, అక్కడ ఆ మాట కొనసాగింపులో చూడండి. ఆ పైన మాట మరొకసారి చదువుతూ, వారి కడుపులో నుండి జీవజల నదులు పారులని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచబోవాడు దేని గురించి అండి? పొందబో ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పాను. చాలండి. ఈ జీవజల నదులు రావడానికి గురించి ఆయన దేని గురించి చెప్పాడు? దేవుని బిడ్డలో పొందబోయే ఆత్మ, ఆత్మ ద్వారా జరిగే కార్యాన్ని జీవజల నదులు ప్రవహించడం నాకు చెప్తూ వచ్చాడు. ఇదే మాట సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్పాడు. నువ్వు ఈ నీళ్ళ కోసం నువ్వు చూస్తున్నావు, నేను నీతో మాట్లాడేవారు ఎవరో తెలిస్తే నువ్వు ఇంకా శ్రేష్టమైనటువంటి నీటిని అడుగుతావు. ఆ నీరు తాగు వాడికి ఎప్పటికీ ఆత్మతో నింపబడతాడు కాబట్టి తప్పిగలదు. అతనిలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎప్పుడు పారేటువంటి నదిలాగా అతని జీవితం ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి ఆత్మ నింపుదల అనే విషయాన్ని మనం గమనించాలి. పరలోకములో దేవుని ఆత్మ నింపుదలతో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. దేవుని నడిపింపుతో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. దేవుడు ఆత్మతో నింపబడిన స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆ దేవుని యొద్ద నుండి, యేసు ప్రభు వారి యొద్ద నుండి మనకు అనుగ్రహించబడినటువంటి వరముగా ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనందరిలో ఉంటుంది అనే విషయాన్ని మొదటి వచనంలో ఈరోజు మనం చదువుకున్నాం. 22 మొదటి వచనం. తర్వాత చూడండి, ఆ నది యొక్క యువలను అవలను జీవవృక్షం ఉండను, అది నెల నెలకు ఫలించేటు 12 కాపులు కాయలు ఆ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. చాలు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొత్తగా ఈ 2వ వచనంలో ఆ నదికి యువతల అవతల ఏముందంటే జీవవృక్షం ఉండెను అనే మాట ఇక్కడ రాస్తూ వచ్చాడు. మనకి పాత నిబంధన గ్రంథంలో ఏదైనా వనం అని ఒక వనం ఉంది. ఆ వనములో కూడా ఒక వృక్షాన్ని దేవుడు ఉంచాడు. అది ఏ వృక్షం? మంచి చెడులో తెలివినిచ్చే వృక్షం, అది జ్ఞాన వృక్షం. ఇది జీవ వృక్షం. యేసు ప్రభువే మాట అన్నాడు. చూడండి ఒకసారి ఆది కాండంలో వృక్షము, ఈ జీవ వృక్షం గురించినటువంటి మాట ఆది కాండంలో కూడా ఒకసారి పోల్చి చదువుకుందాం. ఆది కాండంలో 2వ అధ్యాయము 17వ వచనం. అయితే 2:10 అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రము తినకూడదు అని చెప్పాడు. ఏమండి అదే వృక్షం? మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షం, జ్ఞానానికి సంబంధించిన వృక్షం. ఇక్కడ మన ప్రయాణంలో చూస్తున్నాం యువతల అవతల జీవ వృక్షం ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాక్యము మన చేతిలో ఉన్నటువంటి వాక్యము, ఇది ఏ వాక్యం? ఇది ఏ గ్రంథం? చాలా మంది జ్ఞాన గ్రంథముగానే చూస్తారు, తెలివితేటలు ఇచ్చుకోవడానికి చూస్తారు. కేవలము వాక్యాన్ని తెలివితేటలు ఇచ్చే పుస్తకంగా చూస్తే మనుషుల్లో ఏం పెరుగుతుంది తెలుసా? గర్వం పెరిగిపోతుంది. చాలా మంది బైబిల్లో నేను చాలా పాండిత్యుని, బైబిల్ నేను చాలా పండితుడిని, నేను బైబిల్ అన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు చదివాను, నాతో డిబేట్ రా, నాతో గొడవకు రా, నాతో వివాదానికి రా అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకుని
బైబిల్ ఒక కేవలం జ్ఞాన గ్రంథంగానే పరిగణిస్తూ గొడవలు వివాదాలు పెట్టుకుంటారు మనం చూస్తాం. గొప్ప విషయం ఏంటంటే మన జీవితం అంతా సరిపోదు బైబిల్ తెలుసుకోవడం. హల్లెలూయా. యోహాన్ భక్తుడు మాట రాశాడు. ఆఖరికి యోహాన్ స్వార్థ ముగిస్తూ ఆయన అన్నాడు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అవి నేను చెప్పడం ప్రారంభిస్తే ఈ భూమి మీద ఉన్నవి ఏవి కూడా సరిపోవని అన్నాడు. కాబట్టి ఈ బైబిల్ మనం తక్కువ రోజుల్లో ముగించడం కాదు గొప్ప. ఈ బైబిల్ చదివేసి జ్ఞానం వచ్చేసింది అనుకుంటే కాదు గొప్ప. దేవుని పాదాల దగ్గర అనుదినము నూతన విషయాలు నేర్చుకోవడమే ఈ బైబిల్ యొక్క సారాంశం. ఈ జీవ గ్రంథం మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది. ఈ జీవ గ్రంథాన్ని పరలోకానికి నడిపిస్తుంది. యేసు ప్రభు పాదాల దగ్గర మనం విధేయతతో నేర్చుకుంటే అనుదినము కొత్త విషయాలు నేర్పిస్తుంది. చూడండి, ఇప్పుడు అబ్రహాం గురించి మీరు విన్నారా లేదా? అబ్రహాం గురించి వాక్యం ఇప్పుడు దాకా విన్నారా లేదా చెప్పండి. దావీదు గురించి విన్నారా లేదా? అయినా మనకి ఎవరైనా పాస్టర్ గారు మామూలుగా దావీదు గురించి చెప్తారు, అబ్రహాం గురించి విన్నదే విన్న ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అది దేవుడి వాక్యంలో ఉన్న ప్రత్యేకత. 10 మంది సేవకులు దావీదు గురించే చెప్పారంటే 10 మంది సేవకులు దావీదు గురించి చెప్పారంటే 10 మంది 10 రకాలుగా చెప్తారని అర్థం. 10 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడని అర్థం. ఒక ఆయన అన్నాడంటే పాస్టర్ గారి దగ్గర వచ్చి, ఏంటంటే ఇప్పటికి 4-5 సార్లు అన్నాడు, మళ్ళీ ఇదే వాక్యం చెప్తున్నారేంటి మీరు అన్నాడు. మీరు ఏ వాక్యం రాసుకోలేదు, ఒకటే వాక్యం చెప్తున్నారు అన్నాడు. సంఘర్షణ పరిస్థితి కొంతమంది వినేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆయన ఏం చెప్తున్నాడు మనం దాన్ని వంకెళ్దామని చూసేవారు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, 5-6 సార్లు దేవుడు ఇదే వాక్యం నీకు చెప్పాడంటే ఇంకా ఈ వాక్యం మారట్లేదని అర్థం అన్నాడంట. ఏమండి, ఇంకా ఈ వాక్యం ద్వారా నువ్వు సరవట్లేదని అర్థం అన్నాడంట. కాబట్టి ఎక్కువ సార్లు దేవుడు ఒకటే మాట మనకు చెప్తున్నాడంటే అనేక పర్యాయాలు అదే మాటతో మనల్ని గద్దిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, ఆది కాండంలో జ్ఞాన వృక్షంగా మనం చూస్తున్నటువంటి వృక్షం ప్రకటన గ్రంథంలో జీవ వృక్షంగా మనకి కనిపిస్తాం. మనము బైబిల్ని కూడా కేవలం జ్ఞాన గ్రంథంగా, జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ లోపల చాలా పుస్తకాలు ఉన్నాయి. జ్ఞానంతో పాటు నీ జీవాన్ని ప్రసాదించి నీ బ్రతుకుని మార్చేది మాత్రం ఈ పుస్తకం ఒక్కటే. హల్లెలూయా. చాలా పుస్తకాలు చదివి గర్భాంతులు అయ్యారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటాడు, జ్ఞాని ఏమయ్యాడు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాని ఏమయ్యాడు అని ప్రభు అంటూ, జ్ఞానం సిగ్గుపరచడానికి ఈ లోకంలో ఉన్న నిధివారిని నేను ఏర్పాటు చేస్తున్నాను. గ్రీస్ దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారని రాశాడు. వారి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, కానీ దేవుణ్ణి సంపాదించలేదు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనము జీవాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఆ రోజున జ్ఞాన వృక్షాన్ని వారు చూశారు. ఈ రోజు మనము ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉండే జీవ వృక్షాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, అది నెలకు ఫలించే చూడు 12 కాపులు. సీతాఫల సీజన్ యొక్క సీజన్ ఏంటండి? శీతాకాలం. సంవత్సరానికి ఏ కాపులు? కరెక్ట్ గా కాలానికి కాపు కాస్తుంది. మామిడికాయ సీజన్ ఎండాకాలం అండి, ఎండాకాలం. ఇప్పుడు పరలోకంలో ఉన్న జీవవృక్షం యొక్క కాపు సంవత్సర కాలం, సంవత్సరానికి 12 కాపులు ఆయన అని రాశాడు. అంటే 12 అంటే సంవత్సరాంతం కూడా ఈ జీవవృక్షము అద్భుతంగా ఫలిస్తూ ఉంటుంది అనే మాట రాస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, ఆ వృక్షం యొక్క ఆకులు జనమును స్వస్థపరచుటకై వినియోగించడం రాశాడు. ఇప్పుడు నాకు ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, అసలు పరలోకంలో రోగాలే లేనప్పుడు స్వస్థత ఎందుకు? పరలోకంలో ఉన్న జీవవృక్షం యొక్క ఆకులు తిన్న వాడికి స్వస్థత కలుగుతుందని వాక్యం చెప్పారు. పరలోకంలో అసలు అనారోగ్యమే లేనప్పుడు స్వస్థత ఎందుకు? ఇది మామూలుగా వచ్చినటువంటి ప్రశ్న. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అనారోగ్యమే రాకుండా ఉండినట్లు మనం ఈ ఆకులు తింటాం. ఏమండి, మనము ఆహారాన్ని తింటూ ఉంటాం, అది మన జీవన ప్రక్రియ. ఈ వృక్షం యొక్క ఫలాల్ని మనం భుజిస్తూ ఉంటాం, అది ఇక జీవనం అలాగే వెళ్తూ ఉంటుంది అన్నమాట. అది మన ఆరోగ్యం కోసం, అది మన స్వస్థత కోసం, అది సహవాసం కోసం, అదొక నమూనాగా ఉంది. కాబట్టి అది కొనసాగించబడే ప్రక్రియ. కాబట్టి మనకి అక్కడ రోగాలు రావు, ఇది తినడం కూడా మనము ఆపాల్సిన అవసరము లేదు. పర్టికులర్ గా ఏమీ లేదు. మన జీవనంలో ఒక భాగంగా ఈ జీవవృక్షం యొక్క ఆకులు ఉంటా ఉంటాయి.
ఈ విషయాలు మనం గమనించవలసిన వారు ఉన్నాం. సర్వోచ్చరుడి 3వ వచనంలో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది ఎందులో పరలోక పట్టణంలో ఏముండదండి? ఈ లోకంలో ఉన్న వాటిల్లో 90% అన్ని ఎటువంటివి? చూడండి, ఆది కాండంలో నేను చూపిస్తాను. ఆది కాండం 3వ అధ్యాయము, తిరిగి మళ్ళీ ఆది కాండంలో చూద్దాం. మనం ఆఖరిలో వచ్చేసరికి మొదటి దాన్ని మనం పోల్చి చూస్తున్నాం కనుక ఆది కాండం 3వ అధ్యాయము 14వ వచ్చినట్టు చూద్దాం. చూడండి, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చాలండి. ఇక్కడ ఒక మాట, నీవు భూజంతువులు అన్నిటిలో నువ్వు ఎటువంటి దాని అన్నాడు? సర్పాన్ని. శపించబడిన దానివి అన్నాడు. శాపగ్రస్తమైంది ఎవరు? ఫస్ట్ సర్పం. దేవుడి మాటకు వ్యతిరేకంగా మాట్లాడి మనుషులు మోసగించింది కనుక సర్పాన్ని శపించారు. సర్పం ఒక్కటే శపించబడిందా? కింద 17 వచ్చిన చూడండి. తర్వాత ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటావు కనుక. చూడండి, ఇక్కడ నీ నిమిత్తము నేల ఏమైందండి? శపింపబడి ఉన్నది అన్నాడు. మొత్తం ఈ నేలంతా కూడా శపించబడి ఉన్నది అన్నాడు. అని మనిషి మళ్ళీ తిరిగి ఎందులో కలిసిపోతున్నాడు? ఆ నేలలోనే కలిసిపోతున్నాడు. శపించబడినటువంటి నేలలోకి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి మనిషి, శాపగ్రస్తమైనటువంటి సర్పం వాటిని, ఆ శాపాన్ని మనిషి కూడా పొందుకొని, ఏమండి, మనుషులు శాపగ్రస్తులయ్యారు, భూమి శాపగ్రస్తం అయ్యింది. మోసం చేసిన అపవాది ఎలాగో శాపగ్రస్తుడు. మొత్తం మీద మొత్తం ఈ ప్రపంచం అంతా శాపగ్రస్తమైనదే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఈ శాపగ్రస్తమైన ఈ లోకాన్ని, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న మనల్ని, శాపం అంటే ఏం లేదు, మన పాపం ద్వారా మనం తెచ్చుకున్న శాపం. ఒకటి మరణం, 2 నరకం. ఈ 2 శాపాల నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. బాణసంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఈ మాట చూడండి, క్రీస్తు మన కోసము, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. శాపమై అనే ఇక్కడ ఫుట్ నోట్ లో 2 శాపగ్రస్తుడై లేదా శాపగ్రహి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉంటాం. కాబట్టి మన కొరకు శాపమై, మన కొరకు శాపగ్రస్తుడిగా మారాడు అన్నాడు. అంటే శాపగ్రస్తులు ఎవరు? మనం. ఈ శాపం అంతా ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకుని ఒక శాపగ్రస్తుడిగా శిలువ పైన వేలాడి ఆయన మన కొరకు మరణించాడు. అది యేసు ప్రభువు వారి యొక్క త్యాగం. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి త్యాగం. ఈ లోకంలో దేవుడి కొరకు చనిపోయినటువంటి మనుషుల్ని చూస్తున్నాను. మన వీడియోలో భక్తి ఎక్కువై భక్తి పక్షి గుండె మీద కొట్టేస్తున్నారు. కొబ్బరికాయ గుండు ఇక్కడ రక్తం వచ్చేస్తుంది ఇలా. దేవుడి కోసం ప్రాణాలని లెక్క చేయని భక్తులు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తే ప్రభు ఎటువంటి వాడంటే, మిక్కిలి ఈ మానవుడి కోసం తన జీవితాన్ని వదులుకున్నటువంటి ప్రభు మన ప్రభు. హల్లెలూయా. అది యేసు ప్రభు వారి జ్ఞానం. చాలా మంది యేసు ప్రభు వారిని చంపేశారు, 2 ఏకులు పీక్కోలేని వ్యక్తి అని అంటారు. ఏమండి, ఆయన నలుగురు బలవంతంగా చంపినటువంటి పరిస్థితి కాదు. ఆయన మన కోసం తన్ను తానే అప్పగించుకున్నాడని రాశారు. దాన్ని త్యాగం అంటాం. కానీ యేసు ప్రభు వారు మన కోసం శాపమై మన శాపను ఆయన పేరు వేసుకుని మన శాపం నుండి విడిపించాడు. హల్లెలూయా. ఏ శాపం ఇది? పాపం అనే శాపం నుండి విడిపించాడు. ఏ శాపం ఇది? మరణం అనే శాపం నుండి విడిపించాడు. ఏ శాపం ఇది? నరకం అనే శాపం నుండి విడిపించాడు. 3 రకాల శాపాలు, పాపము, మరణము, నరకం. ఈ 3 నుంచి మనిషిని విడిపించాడు. అందుకే మనందరికీ మరణం పైన విడుదల కలిగింది. మరణం అనే శాపం నుండి విడుదల పొందాం.
క్రైస్తవుడి మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఈ మాట అంటున్నాడు, మన కొరకు శాపమై మన శాపాన్ని కొట్టివేసిన ప్రభువు ఆయన అంటున్నటువంటి మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పిందును తుడిచివేయును. చాలండి, ఏముంటదండి? ఈ మరణం అనే శాపాన్ని ఏం చేశాడు ఆయన? తుడిచివేసి ఈ శాపాన్ని తొలగించడం. ఏమండి, చనిపోయే వారిని మనం చూస్తాం, చనిపోయినటువంటి దేవుడిని మనం చూస్తాం, కానీ చావుని జయించినటువంటి ప్రభువులు మాత్రం మన యేసుప్రభు వారిని చూస్తాం. హల్లెలూయా. చాలా గొప్ప వ్యక్తి మన ప్రభు అయిన యేసుప్రభు. ఆయన మన పైన ఉన్నటువంటి శాపాన్ని తొలగించినటువంటి. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నటువంటి ప్రకటన 22వ అధ్యాయంలో మనం ఇక మీదట శాపమైనది ఏది దానిలో ఉండదు అంటే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అక్కడ ఏమున్నాయండి? దేవుని యొక్క సింహాసనము, గొర్రెపిల్ల యొక్క సింహాసనము అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ రాస్తూ వచ్చాడు. తర్వాత చూడండి 4వ ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసల మీద యుండును అని రాశారు. ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇందా మనం పాట పాడుకున్నాం, ముఖ దర్శనము చాలయ్యా అని అన్నాం. ఇక్కడ 4వ వచనంలో ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము అని రాశారు. ఏమండి, ఎవరు చూస్తారంటే ఆయన ముఖాన్ని? ఇక్కడ ఏమని రాశాడండి? ఎవరంటే 4వ వచనం స్టార్టింగ్ లో ఏమని రాశారండి? ఆయన దాసులు. ఎవరి దాసులు? ఆయన దాసులు, దేవుడికి దాసులైనటువంటి. దాసుడు అనే పదానికి అర్థం ఏంటో తెలుసండి? పనివాడు లేదా బానిస. ఇక తనని సర్వత్రం తన యజమానికి అప్పగించుకున్నవాడు. యజమాని ఏం చెప్తే అది చేసేవాడు. పనివాడికి దాసుడికి తేడా ఉందా? రెండు ఒకటే చెప్పండి. పనివాడి జీతానికి పనిచేసేవాడు, దాసుడికి జీతం కూడా ఉండదు. ఇక జీవితకాలం బానిసలాగా దాసత్వంలో బ్రతకడమే. ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళందరికీ ఒక మాట, పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడు. అంటే ఆ టైంని కంట్రోల్ చేసుకోలేడు. మొన్న ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నా మీద 3 పోలీస్ స్టేషన్లో షీట్లో బించేశారంట. షీట్ అంటే ఏంటంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలంట ఆయన మీద 3 పోలీస్ స్టేషన్. ఆయన చెప్తున్నాడు, ఆయన ఎందుకంటే నాకు ఎవరైనా నా బండికి అడ్డు వస్తే, నాకు కోపం వస్తే నేను కొట్టను తెట్లు చంపేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరం అండి. నేను ఆ వ్యక్తిని కళ్ళగా చూసి ఆ వ్యక్తితో మాట్లాడుతాను, నాకు టెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఏమన్నంటే ఇప్పుడు నన్ను ఎక్కడ వేసేస్తాడా అంటే ఇక్కడ ఆ క్షణం తనకు తాను అదుపు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. చాలా మంది జీవితాన్ని సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, కొన్ని ఇతరులను చంపేయాలనుకుంటారు, ఏమంటే ఇతరులు నానా మాట్లాడతారు. ఎందుకు? ఆ క్షణము వారు ఆ ఆలోచనని జయించలేదు. ఆ తక్షణం ఎందుకు తప్పు చేశారని బాధపడతారు. చాలా మందికి తప్పు చేసిన తర్వాత మరో క్షణంలో మళ్ళీ ఫీల్ అవుతారు. ఎందుకు? ఆ క్షణం అలా కనిపించింది, ఆ క్షణాన్ని దాటొస్తే మళ్ళీ బాగానే ఉంటుంది. ఆ క్షణం, ఆ ఒక క్షణాన్ని మనం తప్పించుకుంటే సరే. ఒకసారి నా స్నేహితుడు కనిపించాడు, పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినాయని ఎక్కడో చెరువు కట్టుకెళ్ళి ఫుల్గా అది సూసైడ్ చేసుకోవడానికి ఏదో తాగేసాడు విషయం. తాగేసి ఇంటికి వెళ్ళి ప్రయత్నం అతను నలుపు కనుక్కొని చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు. వైష్ణవ హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్ కొట్టి మొత్తానికి ఏదో రకంగా అన్నీ చేసి బతికించింది. అన్నాడు, బ్రతకడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైందని అన్నాడు. బ్రతకడం అసలు ఎంత కష్టమో, నరకం అనిపించాను నేను అన్నాడు. ఎందుకు? ఆ క్షణం, ఆ చిన్న చొక్క తాకుండా ఉంటే అతని జీవితంలో భయంకరమైన శ్రమ. పొడవని చోటు లేదు, ఇంజక్షన్ మొత్తం పొడిసేశారు అన్నాడు. ఇంజక్షన్ పొడిసేశారు, కొట్టారు, మొత్తం అది కక్కించడానికి విషం తీర చాలా ప్రయత్నం చేశారు. నరాల్లోకి రకరకాలన్నీ పంపించి మొత్తాన్ని బతికించారు. అది బాబు బతకడం సాగు కన్నా భయంకరంగా ఉందని అన్నాడు. ఏమంటే ఆ క్షణం నేను అన్నాను, నువ్వు ఆ క్షణం
అక్కడ అది వేసుకోవాలని వచ్చిన ఆలోచన ఆ క్షణాన్ని అధిగమించి ఉంటాయి, ఈ బాధలన్నీ నీకు తప్పాయని అన్నాడు. ఏమండి, చాలా మంది చుట్టులో ఆ క్షణము కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. నేను వివాహ సమయంలో జనవరి 26 కారు మీద ఒక్క క్షణం అలా కులిపాటు పడిందండి. రోజంతా మొత్తం తిరిగిడే అయిపోయి కరెక్ట్గా రాత్రి కల్లా కులిపాటు పడింది, కారు పగలో తిరిగింది. ఆ ఒక్క క్షణము కులిపాటు వల్ల ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆ క్షణాన్ని మనం అదుపు చేసుకోవాలి. కానీ చేసుకుని ఆ క్షణం మన మీద ప్రభావితం చేస్తుంది. పాపం ఏంటంటే ఆ క్షణం ఆ పాపం నీ పైన ఒత్తిడి చేస్తుంది, నువ్వు జయించలేవు. అదే దాస్యత్వం అంటే. పాపం ప్రతి వాడు పాపానికి దాస్తుంటే నేను ఉండలేకపోతానండి, కాబట్టి నేను ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నాను, నేను ఆ వ్యసనానికి దూరంగా ఉండలేకపోతాను అంటే ఆ దాస్యత్వం కింద సాతాను నీ పైన కూర్చుంది. నువ్వు సాతాను దాసుడుగా ఇక సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయావా? అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ నేను వెచ్చవాడిగా బతుకుతారా అని చాలా మంది ఎవరిస్తూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వెచ్చలవిడితనంలో పాపాన్ని అలవాటు చేసిన పాపపు దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ లోకపు స్వతంత్రం, ఈ లోకపు స్వాతంత్రం, ఈ లోకపు స్వేచ్ఛ నేను ఏం చేసింది? బానిసగా మార్చింది. మనం ఏం చేయాలి తెలుసా? దేవుడికి బానిస అయితే, దేవుడికి బానిస అయితే ఈ లోకంలో మనకన్నా స్వేచ్ఛాపరులు ఎవరు కూడా ఉండరు. హల్లెలూయా. ఈ లోకంలో స్వేచ్ఛను కోరుకుంటే చివరికి నువ్వు బానిస అవుతావు. దేవుడిలో బానిసత్వాన్ని కోరుకుంటే ఈ లోకంలో నీకన్నా స్వేచ్ఛాపరుడు ఎవడు లేడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి దానిపైన నీకు విజయం ఉంటుంది. ఏ పాపం కిందకి నువ్వు వెళ్ళలేవు, ఏ వ్యసనం కిందకి నువ్వు వెళ్ళలేవు, ఎటువంటి పాప ఒత్తిడినైనా జయించగలవు. అని యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారికే చెప్పింది. యేసు ప్రభు 33 సంవత్సరాల్లో ఏ పాపం ఆయన దగ్గరికి రానవలేదంటే పాపం పైన ఆయన విజయాన్ని పొందుకున్నాడు. పాపాన్ని కాలి కింద తొక్కవలసిన వాళ్ళు పాపముని నెత్తి మీద ఎత్తుకొని ఆ పాపం దాస్యం కింద బ్రతుకుతున్నాం చాలా మంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుని దాసులు అంటే తన స్వతంత్రాలు స్వేచ్ఛలు అన్నింటినీ దేవుడి పాదాల కింద పెట్టినవారు, దేవుడికి దాసుడిగా ఇవ్వడానికి ఇష్టపడినవారు, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడిన వారు, వారు నిజమైన స్వతంత్రులు. వారంట ఏం చేస్తారంటే ఆయన ముఖ దర్శనం చేస్తారు, ఆయన సేవించు, ఆయన ముఖ దర్శనం చేయడం అంత సులభమా చెప్పండి. నిర్గమకాండంలో మాట రాశాడు. నిర్గమకాండం 33:20 ముఖ దర్శనం గురించి మార్చండి. నిర్గమకాండం 33:20 చూడండి. 33:20 మరియు ఆయన అంటున్న మాట, ఆయన అంటే దేవుడు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు అని చెప్పాడు. దేవుణ్ణి చూసి ఈ లోపల ఏ మనిషి బ్రతకలేడు. ఏ మనిషి తన నేత్రాలతో దేవుణ్ణి చూడలేడు. అంత గొప్పవాడి మన ప్రభువు. ఏమండి, కాబట్టి ఈ విషయాలు పాత నిబంధనలో చూస్తాం. కొత్త నిబంధనలో ఒకసారి చూద్దారండి. కొత్త నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచ్చిన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు అన్నాడు. చూడండి, మనుషులు ఎవరు చూడలేరు, ఎవరు చూడలేరు అన్నాడు. ఆయన సమీపించడానికి తేజస్సులో ఉన్నటువంటి మన ప్రభు యేసయ్య. ఆయన చాలా మంది చూశారు కదండి, 33.5 సంవత్సరాలు అని అంటారు. ఆయనని ఒక మనిషిగా చూశారు, దేవుడిగా చూడలేదు. ఈ లోపల మనిషి కుమారుడిగా ఆయన పిలిపించుకున్నాడు. మనిషిగా ఉంటూ దైవత్వాన్ని చూపించాడు. ఆయన దేవుడిగా ఈ లోకానికి దిగి రాలేదు, ఒక మనిషిగా దిగి వచ్చాడు. 100% ఒక మనిషిగా మారాడు. మనలాగా సాధారణ పరిస్థితుల్లో బతికాడు. మనకలాగా కన్నీళ్ళు పెట్టుకున్నాడు లాజరు చనిపోయినప్పుడు. కాబట్టి సంతోషించేవారితో సంతోషించాడు, కష్టపడ్డాడు, రకరకాల మనుషులతో కలిసి తిరిగాడు. సంతోషంగా మనందరం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అనుభవాన్ని ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. ఇది మనల్ని అర్థం చేసుకున్నాడు. ఆయన దేవుడిగా మాత్రం ఏ మనిషి కూడా ఇప్పుడు ఎవరు చూడలేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పేరు యేసు ప్రభు. పరలోకంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన పేరు గొర్రె పిల్ల. ఏమంటే పాత నిబంధనలో యెహోవా దూత అని పిలువబడ్డాడు యేసు ప్రభు. ఇప్పుడు మనం చూస్తున్నాం యేసు ప్రభు వారిని
ప్రత్యక్షంగా చూసే ఒక రోజు అంట. హల్లెలూయా. ఆయన దాసులైన వారు, ఆయనకి దాస్యత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రోజున యేసు ప్రభు వారి ముఖ దర్శనం తీసుకోవాలి. ఆయన ముఖ దర్శనం తీసుకోవాలి. యేసు ప్రభువును చూసేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుడిని చూసేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అందిస్తాడు. తర్వాత అంటున్నాడు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండను అన్నాడు. ఏమండి, నిన్న నేను ఒక ఆయన అభిమానిస్తున్నానని ఒక ఆయన ఇంకొక ఆయన పేరు చేతి మీద వేసాడు పచ్చబొట్టు. ఆయన షర్ట్ లాగా లాగి చూపించాడు. ఆయన చూపిస్తేనే కానీ మాకు కాపాడలేదు. పచ్చబొట్టు అంటే ఏంటి? పచ్చబొట్టు అంటే ఏంటి చెప్పండి. ఆయన పచ్చబొట్టు ఎందుకు వేయించుకోవాలి? ఇప్పుడు దానికి ఎవరికి అర్థం లేదు. ఎంతగా ప్రేమిస్తున్నాడని చెప్పడం కోసం వేయించుకున్నాడు. చెప్పే కూడా ఎందుకు లోపల వేయించుకున్నాడు? ఏమండి, మనం చూస్తే ఇక్కడ వాక్యంలో భవిష్యత్తులో ఎక్కడ ఉంటుందండి పేరు? అది అందరికీ కనపడతారు. ఈ లోకంలో యేసు ప్రభువుని బహిరంగంగా ఎవరు చూపిస్తారు? మనం క్రైస్తవుడు ఉన్న విషయం మన ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. మన ఉద్యోగాల్లో, మన పనుల్లో ఎవరికి చెప్పుకోం. మనం ఎందుకు రాయితీలు పోతాయని చెప్పుకోం. మనం ఎందుకు చొలకన వద్దని చెప్పుకోము. ఇలాగ రకరకాలుగా యేసు ప్రభువుని దేవుడిగా గల జనులు ధన్యులని వాక్యం చెప్తుంటే యేసు ప్రభువుని బహిరంగంగా చూపించడానికి చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. లోకంలో అన్యుడిగా చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ యేసు ప్రభువుని మేము కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి చూపించినటువంటి విశ్వాసం. దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుడు మాత్రం మనకు వరకు బహిరంగంగా ప్రాణం పెట్టాడు. ఆయన అలా పెట్టాడు, 2 గోడల మధ్యలో సిలువ వేసుకున్నాడని చెప్పండి. సిలువ ఎక్కడే పట్టాడు? ఆయన అందరి ముందు గొలిగొత్త కొండ అందరూ చూస్తుండగా బహిరంగంగా నీ పైన ఆయన ప్రేమ చాటుకుంటే మనం మాత్రం మనం రహస్యంగా భక్తిని చూపిస్తాం. ఏమంటే ఇది మన భక్తి. మన భక్తిలో మార్పు. ఏమంటే ఇక్కడ నొసల మీద దేవుడి పేరు ఎవరికి ఉంటుంది? ఈ లోకమును బహిరంగంగా ఎవరైతే ఈశ్వరము చూపిస్తారో వారందరూ పరలోకంలో ఈశ్వరము డైరెక్ట్ గా చూస్తారు. ఆయన పేరు వారి నొసల పేరు. ఆయన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఆయన దేవుడిగా తన బిడ్డల ద్వారా కనిపిస్తా ఉంటాడు. చాలా మంది మనం చేసే సహాయం ద్వారా దేవుడిలాగా చేసావే అంటారు. దేవుడు మనం చూడకపోయినా మన వ్యక్తిత్వం ద్వారా, మన పనుల ద్వారా వాళ్ళు దేవుడిని చూసేవారికి ఉంటారు. ఆ విధంగా మనం జీవించాల్సిన అవసరం ఉంది ఈ లోకంలో. ఏమిటి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును అని రాశాడు. తర్వాత రాత్రి ఇక నన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగములు రాజ్యము చేయుదురు అని అంటాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇక్కడ వారికి రాత్రి అనేది అసలు లేనే లేదు. అసలు రాత్రి అనేది లేదు. ఇక్కడ ఈ లోకంలో రాత్రి సాయంత్రం 5 అయితే చీకటి పడిపోతుంది. చలికాలంలో అలా అసలు రాత్రికి అవకాశమే లేదు. చీకటి అనేది లేదు. చీకటి అనేది అక్కడ అవకాశం లేదు. అంతేకాదు కాల్చడానికి సూర్యుడు అవసరం లేదు. మొన్న ఒక ఆయన తత్వవేత్త, మరి ఆయన పేరు నేను మర్చిపోయాను, బాబు లేడో మరి ఎవరో తెలియదు. ఆయన చాలా ఛాలెంజ్ గా చెప్తున్నాడు క్రైస్తవుల మీద సవాలుగా. వాళ్ళందరూ నవ్వుకునేలాగా ఏంటంటే, ఇక్కడ మొదటి రోజు వెలుగును చీకటిని చేశారన్నాడు. వెలుగును చీకటిని వేరుపరిచారన్నాడు. మరి సూర్యుడి చంద్రుడినేమో ఎప్పుడో 3 వచ్చేస్తే వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నాడు. అందరూ నవ్వుకుంటున్నారు. బైబిల్ మీద ఈ రోజున చాలా మంది జోకులు వేసే వారు ఎక్కువైంది. ఏమంటే చాలా మంది మతం మీద ద్వేషానికి ఎక్కేవారు చాలా మంది ఉన్నారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, వెలుగుకి కేవలం సూర్యుడని వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సూర్యుడు చంద్రుడు కాదు, వెలుగునిచ్చేది ఎవరు? మన ప్రభువు. యోహాను సువార్త అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు. కాబట్టి పరలోకంలో నీకు వెలుగు ఇవ్వడానికి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు మన పైన. ఇప్పుడు మనం గోడలు చూస్తున్నాం, మీరు నన్ను చూస్తున్నారు, ఏదంటే వెనకాల కట్టే అన్ని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? వీటికి ఏమీ లేదు. వెలుగు వీటి మీద పడినప్పుడు ఆ ప్రతిబింబించేటువంటి రిఫ్లెక్షన్ ద్వారా అన్నింటినీ చూస్తున్నాం. ఈ వెలుగు నా మీద పడింది కాబట్టి మీరు నన్ను చూస్తున్నారు. ఏమంటే ఇప్పుడు పరలోకంలో యేసు ప్రభు వెలుగు మన మీద పడుతుంది. ఆయన ప్రకాశం మన మీద పడినప్పుడు మనం ప్రకాశించబడతాం, మనం వెలుగుగా కనపడతాం. అది విషయం.
కాబట్టి అక్కడ సూర్యుడు చంద్రుడు అంటే ఏమి కూడా అవసరం లేదని వాక్యం. కాబట్టి ఈ లోకంలో చాలా సూర్యుడిని చంద్రుడిని అంటే రకరకాల జంతువుల్ని రకరకాల పర్యావరణాన్ని పూజిస్తూ ఉంటారు. నాకు ఒక ఆర్ఎస్ఎస్ అని గొడవెట్టాడు. ప్రకృతిని కాదు ప్రకృతిని సృష్టించిన వాడిని పూజించండి అని పెట్టారు పోస్ట్. ఇది తప్పు రా నాతో డిబేట్ అంటాడు. అలా ఉన్నారు పరిస్థితులు. ఏమండి ఇది లేకపోతే మీరు చచ్చిపోతారు, ఇదే మనకి కేంద్రం, మనం బ్రతకాలంటే ఇది కావాలి. ఎక్కడి వరకు? మరణం వరకు. మరణాన్ని తప్పించగలవు ఇవేమని చెప్పండి. ఒక వయసు అయిపోయిన తర్వాత 70 ఏళ్ళు 50 ఏళ్ళు మన చదువు దగ్గరికి వెళ్ళాక ఈ ప్రకృతి ఏది కూడా సూర్యుడు కాపాడాడు, చంద్రుడు కాపాడాడు, వీటిని సృష్టించిన వాడు కాపాడాలి మనం. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా చూడండి, పరలోకంలో ఏ చంద్రుడు ఏ సూర్యుడు ఏం అవసరం, మనకి ఎవరంటే చాలు ప్రభువే, ఆయన వెలుగు మన మీద పడుతుంది, మనం ప్రకాశించుతాం. ఇది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం యొక్క మొదటి 5 వచనాల యొక్క సారాంశం. కాబట్టి ఆ 5 వచనాలు మరొకసారి నేను ముందుంచి ముగిస్తాను. చూడండి, మొదటిగా మనం ఏం చూసామండి? స్ఫటికము వలె మేరించున్నటువంటి జీవజల నదులు దేవుని సింహాసనం నుండి రాజవీధి గుండా ప్రవహించడం చూశారు. ఈ జీవజల నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనే విషయం గమనించారు. ఆయన అనుక్షణం అనుదినము ఆయన ప్రత్యక్షత ద్వారా తన ప్రజలను ఆదరిస్తూనే ఉంటాడు. ఈ విషయం మొదటగా చూసాం. తర్వాత జీవవృక్షాన్ని చూసాం. ఏదైనా వనంలో జ్ఞాన వృక్షాన్ని చూసాం. ఆ జ్ఞానం కోసం తహతహలాడి ఉన్నతి పోగొట్టుకున్నాను. ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయేది జీవవృక్షం. ఈ జీవం కోసము అంటే తినకపోతే చచ్చిపోతామని కాదు, ఆ జీవవృక్షము తింటూ బ్రతుకుతూ ఉంటాం. ఆ జీవవృక్షం ఆకులు తింటూ స్వస్థత పొందుతూ ఉంటాం, ఆరోగ్యంగా ముందుకు సాగుతూ ఉంటాం. ఈ విధమైన మాటలు రాస్తూ వచ్చాడు. దానికి ఒక సీజన్ అంటూ లేదు, సంవత్సర కాలం అంతా కాపు కాసేటువంటి పరిస్థితిలో ఉంటుందని రాస్తూ, శాపగ్రస్తమైనది ఏది కూడా పరలోకంలో, శాపగ్రస్తమైన వారు మనము ఈ లోకము, వీటన్నింటినీ దేవుని పైన వేసుకొని మనల్ని శాపం నుంచి విమోచించాడు. కాబట్టి మనము అక్కడ సంతోషంగా దేవుని చెంత ఉంటామని మాట రాస్తూ వచ్చాడు. ఇంకోటి, ఆయనకి దాసులుగా ఉన్నవారు ఆయన ముఖ దర్శనం చేస్తారంటే ఆయన డైరెక్ట్గా చూసేటువంటి అనుభవం, ఎవరు చూడలేనటువంటి అనుభవాన్ని ఆ రోజుల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటూ ఆఖరికి ఏమన్నాడంటే, ఆయన మనకి దేవుడి ఉంటూ ఆయన వెలుగును మనపై నుంచి మనల్ని కూడా ప్రకాశింప చేస్తాడు. అంతేకాదు వారి యుగములు రాజ్యం చేస్తాడు. అంత గొప్ప స్థితిలో ఈ లోకంలో దీనుడుగా ఉన్నావా? ఈ లోకంలో నిన్నెవరు గుర్తించట్లేదా? ఈ లోకంలో తృణీకరించబడిన స్థితిలో ఉన్నావా? ఆ లోకంలో దేవుడు రాజ్యము ఏనే స్థితిలో కూర్చోబెట్టాడు, సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. యుగయుగములు ఈ రాజ్యానికి అంతం లేదు. ఈ లోకంలో ఉన్న రాజ్యం 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ వేరే ఆయన కూర్చుంటాడు. సీట్ ఒకటే, మనుషులు మారిపోతాం. కానీ పరలోకంలో యుగయుగములు రాజ్యం చేసేటువంటి స్థితిలో దీనుడుగా ఉన్నటువంటి దేవుడు పెట్టిన కూర్చోబెడతాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు ఇప్పుడు మనందరికీ అనుగ్రహించాలంటే మనందరము దేవుడి దాసులు ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించింది కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.